ఆమోస్ గారు ఉన్నారు. ఆమోస్కు దర్శనమిస్తాడు దేవుడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, ఇజ్రాయేలు వారలారా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. ఈ మాట చూడండి, ఇజ్రాయేలు వారలారా. ఇజ్రాయేల్ ఎవరండి? ఎవరు? దేవుని ప్రజలు అనగా మనమే. మారిన ఇజ్రాయేలుగా మనకు గుర్తింపు ఉంది. అయితే వీరిని బానిసత్వంలో నుండి ఐగుప్తు దేశంలో వారికి ఉన్నటువంటి శ్రమ నుండి విడుదల చేసి వారిని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు. అయితే వారు మారినట్టుగా ఉండి మారనిగా జీవిస్తున్నారు. వారి గురించి మాట్లాడుతూ ఈరోజు మనలో ఉన్న వారిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా వచ్చినట్టుగానే వస్తున్నాము, త్రోవ తప్పుతాం. నటించే స్వభావము, నటన జీవితము, దేవుని పట్ల నిర్లక్ష్యత ఉన్న సందర్భాలను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమోస్కి ఇచ్చిన దర్శనం ఎలా ఉందంటే, ఆయన ఇజ్రాయెల్ ప్రజల విషయంలో గర్జించు సింహం వలె దర్శనమిస్తాడు. చూడండి 1వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తే, అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గద్దించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. చాలండి. సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడుచున్నట్టుగా ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ కుటుంబంలో సహవాస కూడికను బట్టి దేవుడు మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, నిజముగా ఇక్కడ దేవుడు ఏ విధంగా ఆమోస్కు దర్శనమిచ్చి దర్శన ప్రకారము ఇజ్రాయేలును అలర్ట్ చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలు వారలారా మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట. మామూలుగా చెప్తున్నాడా? ఏడ్చుకుంటూ దుఃఖముతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, కన్యకైన ఇజ్రాయేలు కూలిపోయేను, ఆమె మరెన్నటికీ లేవదు, లేవనెత్తు వాడు ఒకడు లేక ఆమె భూమి మీద పడి ఉన్నది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇజ్రాయేల్ వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని. చూడండి, ఎంతమంది వెళ్ళారు? వచ్చింది 100 మంది బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని. చూడండి లెక్క. అంటే దేవుని మాట, దేవుని స్వరము గైకొన్న వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? చూడండి, ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇజ్రాయేల్ వారికి చెప్తున్నాడు, ఓ ఇజ్రాయేలు, ఏమి ఎరుగని నీవు, లోకంలో జీవిస్తున్న నీవు ఎటువంటి వాడవు, ఎటువంటి దానవు? ఒక్కసారిగా గుర్తు చేసుకొని, లోకంలో జీవిస్తున్న నీవు లోకంతో సాంగత్యము చేసుకుంటూ, లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవించుకుంటూ వెళుతూ త్రోవ తప్పిన వారిగా జీవిస్తూ నన్ను ఆయాసపరిచే పనిలో ఉన్నావు. కాబట్టి నీ గురించి నేను దుఃఖిస్తున్నాను అని గుర్తు చేసుకుంటూ ఏమంటున్నాడంటే, ఒక చక్కని మాట, నన్ను ఆశ్రయించుడి. ఎంత చక్కని మాట కదండి.
నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆయన ఆశ్రయం లేకపోతే మనము బ్రతకలేము. బ్రతుకుతామా? ఎంత చక్కని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నన్ను ఆశ్రయించిన ఎడలనే నీవు బ్రతుకుదు, ఆశ్రయించకపోతే బ్రతుకు లేదు. ఎంత చక్కని మాట చూడండి. ఇక్కడికి వచ్చేసరికి బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. ఈ అధ్యాయం మొత్తము తీర్పు గురించే మాట్లాడుతున్నాడు. తీర్పు మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవుని తీర్పు తప్పదు కనుక మీరు దేవుని ఆశ్రయించుని మారు మనస్సు పొందండి. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయా ప్రజలతో, ఇజ్రాయెల్ వారితో మాట్లాడతాడు, యూదా వారితో. మీకు టైం ఉన్నప్పుడు చదవండి ఈ అధ్యాయము. ఎంత చక్కగా పట్టణంతో మాట్లాడతాడు, ప్రజలతో మాట్లాడతాడు, ఆయా దేశాలతో మాట్లాడతాడు, దేశంలో ఉన్న వారితో మాట్లాడతాడు. ఎంత చక్కగా అందరిని అలర్ట్ చేస్తాడు. మీరు తిరుగుతున్న విధానం, మీరు చేస్తున్న విధానం, ఇవన్నీ వ్యతిరేకతే ఉంది. నన్ను ఆశ్రయించుడి, మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థము అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, చదవమ్మా. బేర్షబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోను, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి. అప్పుడు చూడండి ఎలా చెప్తున్నాడు. ఇవన్నీ మీరు ప్రయత్నాలు చేసేది వ్యర్థమే. నాకు వ్యతిరేకత, నాకు ఏం చేస్తున్నారు వాళ్ళు? నాకు ఆయస్కరంగా జీవిస్తున్నారు, నా ఉగ్రత వారి మీద చూపించబోతున్నాను. కాబట్టి నన్ను ఆశ్రయించండి, నన్ను వెదకండి. ఎంత చక్కగా బయలుపరుస్తున్నాడు. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఖచ్చితంగా శాసనం రిలీజ్ చేస్తున్నాడు ఇక్కడ. మీరు నన్ను ఆశ్రయించకపోతే మీకు బ్రతుకు లేదు. ఎంత చక్కని మాట అంటే, మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేసరికి చూడండి. అప్పుడు మీరు బ్రతుకుదురు, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము. ఎంత చక్కని మాట అండి. ఎవరు ఆర్పివేయలేకుండా. దేవుని ఉగ్రత గమనించండి ప్రియ దేవుని సంగమా. ఈ రాత్రి వేళ గమనించు. ఆయన ఆశ్రయం లేకుండా జీవిస్తూ ఆయనను మరచి జీవిస్తున్నావేమో. ఓ ఇజ్రాయేలు, నేను నీ గురించి దుఃఖిస్తున్నాను. నువ్వు త్రోవ తప్పిన వారిగా ఉన్నావు. నీవు నా వైపుగా మళ్ళినట్టుగానే మరలా లోకం వైపు వెళ్ళావు. కాబట్టి నీ జీవితంలో ఉగ్రత వచ్చిందా? ఎవరు దానిని తీసివేయలేరు. అటువంటి ఉగ్రత రాబోతుందని హెచ్చరిస్తున్నాడు. ఆమోస్కి ఇచ్చిన దర్శనాన్ని రాత్రి వేళ మనకు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ మాట పదే ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఇక్కడికి వచ్చేసరికి చూడండి. న్యాయమును అన్యాయమును మార్చి నీతిని నేలను పడివేయు వారులారా. ఏం చేస్తున్నారండి? న్యాయమును అన్యాయమును మార్చేస్తున్నారు. ఈ దినము జరుగుతున్నది అదే. సత్యానికి విలువ ఉందా? సత్యం చెప్తే ఎవరు నమ్మరు? అన్యాయంగా మాట్లాడిన వారికే, అన్యాయంగా తీర్పు చెప్పే వారికే దేవుడిచ్చే తీర్పు మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఆయన తీర్పుకు ఎవరు అడ్డు రారు. ఈ లోకంలో జీవిస్తున్న మనము, ఈ లోకంలో ఉంటున్న మనము తీర్పులు తీరుస్తాం. అవి అప్పటి మందమే, అప్పటి వరకే. ఏదో మనకు ఉపశమనం కలిగించడానికి వరకే తీర్పులు చెప్తాం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆయన ఒక్కడే. ఆయన ఆశ్రయించినప్పుడే నీకు పర్మనెంట్ లైఫ్. అందుకే అంటారు, నన్ను ఆశ్రయించుడి, అప్పుడే మీరు బ్రతుకుతారు. వెదకుడి తట్టుడి అంటున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం విని గైకొనిన ఎడల తలుపు తీస్తే నేను వచ్చి నివసిస్తానంటాడు. కరుడు కట్టిన హృదయం అండి. ఎడదడతాం? తడతామా? తట్టినా పట్టించుకోం. ఏందోలే, మనకెందుకులే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి. న్యాయమును అన్యాయమును మార్చి నీతిని నేలను పడివేయువారులారా. ఈరోజు ఆ స్థితిలో ఉన్నామేమో. అందుకే ఆమోస్కు దర్శనం ఇచ్చి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను ఆశ్రయించుడి. దేవునిని ఏం చేయాలి? దేవుణ్ణి
ఆశ్రయించాలి. మనం ఆశ్రయించకపోతే మనకు మన బ్రతుకు అర్థం లేదండి. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఈ 7 వచనాలకు వచ్చేసరికి, ఈ 7 వచనాల దాన్ని బట్టి ఇర్మియా గారు ఒక చక్కని ప్రవక్త గారు ఒక చక్కని మాట గుర్తు చేస్తున్నాడు. 4వ అధ్యాయము ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 4 ఫస్ట్ వర్స్. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి బాబు ఇజ్రాయేలు, ఒకవేళ నీవు మనసు మార్చుకొని నా ఉగ్రత నీ మీద పడుతుందేమన్న భయముతో నా ఉగ్రతను నీ మీద పడకుండా చూచుకొని నా దగ్గరికి రావాలని ఉద్దేశం కలిగి ఉంటే ఏమంటున్నాడు ఇక్కడ, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే, ఇంకెవరి యొద్దకు పోవద్దు. నేనే దేవుడను, నేనే ఓదార్చువాడను, నేనే కాపాడువాడను, కాబట్టి నా దగ్గరికి రావాలి అంటున్నాడు. ప్రవక్తకు బయలుపరిచిన విధానం అండి. ప్రియమైన దేవుని సంగమా, రాత్రి వేళ గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించాలి మనం ఈ దినం. మనుషులను కాదు, రాజులను కాదు, గొప్ప వ్యక్తులను కాదు. ఎవరిని ఆశ్రయించాలండి? నిన్ను ఆదుకునేవాడినా? నన్ను ఆదుకున్నాడండి నా కష్ట సుఖాల్లో, నన్ను ఆదుకున్న వ్యక్తిని మర్చిపోకు, పెట్టుకో హృదయంలో, కానీ దేవునికి మించి కాదు. నాకు సహాయం చేసిన వ్యక్తిని బ్రతికినన్నాను, ఎక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరం తర్వాత మాసిపోతుంది. నిత్యము ఎల్లప్పుడూ ఆయనను స్మరించు, ఆయనను ఆశ్రయించు, నీకు ఏ పదం ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇక్కడ ఆమోస్ గ్రంథంలోకి వెళ్దాం. ఈయనకి ఇచ్చిన దర్శనాన్ని, ఆమోస్ గారు ఇచ్చిన దర్శనాన్ని బట్టి చూస్తే ఇక్కడ చూడండి ఏమని రాయబడిందండి, నన్ను ఆశ్రయించుడి అంటున్నాడు. మంచిది, దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి ఆశ్రయించండి, అప్పుడే మీరు బ్రతుకుతారు అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించాలి? మనకు ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఆశ్రయించమంటున్నాడు, సరే అంటే ఆయన ఆశ్రయం సృష్టించిండు, అయిపోయిందండి ఆయన పని. ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించుడి అన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి చెందన్నాడు. మన పని మనం చేసుకోవాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే అవుతుందా? కాదుగా. మనం కష్టపడాలి. మరి ఆయన ఆశ్రయించకపోతే మనకు పనులు కావా? కొన్ని లాజిక్గా మనం ఆలోచిస్తే క్వశ్చన్ వస్తుంది మన లైఫ్లో. ఎందుకు ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించమన్నాడు, ఎందుకు ఆశ్రయించాలి చూద్దామని. 8వ వచనానికి రమ్మ. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. హల్లెలూయా. ఎందుకు ఆశ్రయించమన్నాడు? సృష్టినే తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అవే మాట వింటున్నాయి, నువ్వెంత నేనెంత. ఏమని రాయబడిందండి? సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎన్ని విధాలుగా రాయబడ్డదో చూడండి. సముద్ర జలములను పిలిచి వాటిని ఏం చేస్తాడు? ఎక్కడున్నాయండి? నీళ్ళు ఎక్కడుంటాయి? నీళ్ళు అసలు నిలబడతాయా? ఒక మాట మనం ఆలోచిద్దాం. వాటికి ఒక కట్టడ కట్టి, ఇది సముద్రము, ఇది చెరువు, ఇది కుంట, అవి నిలబడ్డం అసలు సృష్టికి ఎంత గొప్ప అనుభూతి కదా.
నీళ్లు స్టోరేజ్ కావడం అంటే మనమే ఒక పౌండ్ గట్టి ట్యాంక్ కట్టి స్టోర్ లేకపోతే సింటెక్స్లు పెట్టి నిలబెడతాం. ఒక సముద్రము ఇప్పుడున్న ఎండ వేడికి ఆవిరైపోతాయి, కానీ సముద్రము ఎలా ఉంటుందండి? పొర్లి దూకుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడిన మాట చూస్తే సముద్ర జలములను పిలచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయన ఒక్కడే సమర్థుడు. నేనా మనతో అవుతుందండి? ఒకవేళ నువ్వు ఒక కంచెలాగా వేసి ఒక కట్టలా కట్టి నీళ్లు పెట్టండి, ఎన్ని రోజులు ఉంటుందని? కట్ట తెగింది, నీళ్లు ఫ్లో అయిపోయినాయని ఎన్ని వార్తలు విన్నాం మనం. చెరువులు తూములు పగిలి వచ్చేసాయి. మానవుడు నిర్మిస్తే అది కొంతకాలమే, ఆయన నిర్ణయించాడంటే అది పర్మనెంట్. దాన్ని ఎవరు కూడా ఒక ఇటుక తీయలేరు, దాన్ని ఒక పుల్లైనా అంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. అవి పొర్లుతాయా? ఇలా వస్తాయి, ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి, ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి. ఎప్పుడైనా గమనించారా? అదేంటండి, అలలు వచ్చినప్పుడు స్పీడ్గా వస్తాయి, మరలా ఎంత స్పీడ్గా వస్తాయి అంత స్పీడ్గా వెనక్కి వెళ్తాయి. నీళ్లు భూమిలో ఇంకడం తెలుసు, కానీ అవి నిలబడ్డం అనేది ఆయన సృష్టి నియమం. అందుకే ఆయన అంటాడు, సముద్రాన్ని పిలిచి భూమి మీద పొర్లి పారజేసిన గొప్ప వ్యక్తిని నేను. హల్లెలూయా. సర్వ భౌమాధికారం అంటే సర్వము ఆయన చేతిలో ఉంది. సృష్టికర్త, బలవంతుడైన దేవుడు, సృష్టి నా అధికారం చొప్పున నడుస్తుంది కాబట్టే నువ్వు నన్ను ఆశ్రయించు బిడ్డ అంటున్నాడు. ఎందుకు ఆశ్రయించాలి? సృష్టి నియమమే, సృష్టి మొత్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి మనం ఆయన ఆశ్రయిస్తే సృష్టి లోపడ్డది, నువ్వు నేనెంత అండి? సృష్టి లోబడి పనిచేస్తుంది. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి ఏకశిలగా నిలబెట్టాడండి. నీళ్ళను నిలబెట్టడం అంటే అసాధ్యం, మనకు అసాధ్యం, ఆయనకు అసాధ్యం కాదు. ఆరిన నేలగా చేశాడు, నడిచేటందుకు చేశాడు ప్రజలకు. ఈరోజు గమనించండి, నీళ్ళ మీద నడిచాడు, నడుస్తారా? నడిపించాడు కూడా. విశ్వాసంతో నిలబడ్డ వ్యక్తులు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చేసరికి దేవుడు అద్భుతంగా మాట్లాడుచున్న మాట, ఆయన పేరు యెహోవా, బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. ఎంత హెచ్చులో ఉన్నా నిన్ను పడగొట్టేది ఆయనే, నిలబెట్టేది ఆయనే. పడగొట్టేది ఆయనే, నిలబెట్టాలి అనుకుంటే నిలబెడతాడు. నువ్వు హెచ్చుగా వెళ్తే దాన్ని నీకు రుచి చూపించి పడగొడతాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఆశ్రయించాలి? ఆయన బలవంతుడైన దేవుడు, సర్వ అధికారములు కలిగిన గొప్ప దేవుడు కాబట్టి మనం ఆశ్రయించాలి. ఒక అధికారికి మనము సరెండర్ అవుతాం, ఎందుకంటే ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయండి. హెడ్ మాస్టర్కి భయపడతారా? టీచర్స్కి భయపడతారా? టీచర్స్ కొంత భయపడతారు పిల్లలు, హెడ్ మాస్టర్ కంటే ఇంకా భయం, ప్రిన్సిపాల్ అంటే ఇంకా భయం. ఎందుకు? వారి చేతిలో పవర్. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనమే ఆయన నియమించిన లోకాధికారికే భయపడుతున్నామంటే మరి నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు ఏం చేయాలి? ఇంకా అందుకే ఆశ్రయించుడి, మీరు బ్రతుకుతారు. నన్ను ఆశ్రయించకపోతే వస్తాడు దుష్టుడు, గద్ద తన్నుకపోయిన తన్నుకపోతాడు. ఆయన ఆశ్రయించిన వారికి, ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చాం. అబ్బా దేవా, నన్ను క్షేమంగా నడిపించావు. క్షేమంగా ఎందుకు? అయ్యా నేను వెళ్తున్నాను, నువ్వు అడిగావు కదా, నన్ను ఆశ్రయించావు కాబట్టి నీకు క్షేమం కలగజేశాను. నన్ను దేవుని అంటున్నాడు, నేను లేస్తాం, గబుగా తయారై వెళ్ళిపోతాం, బైబిల్ చదవం, ప్రార్థించం, ఏదో ఒకటి జరుగుతుంది. అబ్బా దేవుణ్ణి ప్రార్థన చేయలేదు, ఒక అనుమానం పడుతుంది. అది నువ్వు ప్రార్థించి వెళ్ళినా, నీకు అపాయము రావాలని చూసినా అది ఒక ఇంచులో ఆపేస్తాడు. అంటే అనుభవాలు చాలా మంది పొందుకున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు మరుగైనది ఏదియో
లేదండి. అందుకే ఆశ్రయించమంటున్నాడు. న్యాయము తీర్చేవాడే కాబట్టి ఆయన ఆశ్రయించమంటున్నాడు. నీ నామల పట్ల న్యాయాన్ని తీర్చేదంటే ఆయన ఒక్కడే. ఈ లోకంలో కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ న్యాయం ఎటువైపు ఉంటే అంటారు, కానీ నీకు జరిగేదంతా అన్యాయమే. కరెక్టా? డబ్బు ఉంటే న్యాయం, కానీ నీ దగ్గర డబ్బు ఉందా ఏముందా అవన్నీ చూడండి. నువ్వు ఆశ్రయించితే చాలు, అయ్యా అన్నవంటే చాలు, రా బిడ్డ అని హత్తుకుండేది ఆయన ఒక్కడే. ఆయన మరిచి జీవిస్తున్నావు ఓ ఇజ్రాయేలు. రాత్రి వేళ ఆమోస్కు దర్శనమిచ్చి చెప్తున్న మాట, ఇర్మియా ప్రవక్తకు దర్శనమిచ్చి పలికిన మాట ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు, ఈ కుటుంబానికి గుర్తు చేస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం లేదా? ఎందుకు ఆశ్రయించాలి అనేది కూడా నీ ప్రశ్నకు జవాబిచ్చాడు దేవుడు. ఎందుకు? సర్వ సృష్టి నియమము ఆయన చేతిలో ఉంది. బలాఢ్యుడు ఆయన, న్యాయము చేకూర్చేవాడు ఆయనే. కాబట్టి ఆయనకు మరుగైంది ఏది లేదు. నీ కాడ ఏముందో ఏమి లేదో అన్ని తెలుసు ఆయన. నీ లైఫ్ ఆయన చేతిలో ఉంది, నువ్వెందుకు భయపడతావు? కాబట్టి ఆయన ఆశ్రయించు. లలితమ్మ ప్రార్థన చేసింది చర్చిలో, మా దగ్గర ఏమీ లేదు ప్రభు అన్నది. మరుగైనది ఏది లేదండి ఆయన. నీ దగ్గర ఏముందా ఏమి లేదా అని తెలుసు. నువ్వు వెళ్ళి పూనుకో, కార్యము చేసేది నేనే. నన్ను ఆశ్రయించు, నన్ను అడుగు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. మొరపెట్టకుండా చేస్తాడులే. ఎవరి కోసం చేస్తాడంటే తల్లిదండ్రులు కూడా పలకరు, నీ స్నేహితులు పలకరు. అడగకుండా నాకు కావాలంటే వస్తుందండి? వస్తుందా? చదవకుండా పాస్ కావాలంటే అవుతారా పిల్లలు? ఉద్యోగానికి వెళ్లకుండా జీతం రావాలంటే వస్తుందా? నీ పనితనమును బట్టి నీకు కొన్ని లీవ్స్ ఉంటాయి, కొన్ని మెడికల్స్ ఈఎల్ఐ ఉంటాయి కాబట్టి వస్తాయి. నీ చదువును బట్టి నీకు కూడా ఒకరోజు ఎగ్జామ్షన్ ఇస్తారు. అంతేగాని నెట్ట నిలుపుకొని మనం నాకెందుకు ఇయ్యాడు, నాకెందుకు రాదనుకుంటే పడిపోతావు. అందుకే ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ గమనించండి. అదే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12-13 వచనాలు చూడమ్మా. కాబట్టి ఇజ్రాయేలు వారలారా, మీ ఎడల నేనిలాగు చేయుదును గనుక ఇజ్రాయేలులారా, మీ దేవుని సన్నిధి కనబడుటకై. అదండి నేనేం చేస్తున్నానో తెలుసు కదా మీకు. ఆ ఉగ్రత మీ మీద రాకుండా మీరు నన్ను ఆశ్రయిస్తే మీకు ఏది సంభవించదు. వేటకాని ఉరిలో నుండి తప్పించేవాడిని నేనే అంటున్నాడు. ఏమని రాయబడింది? కాబట్టి ఇజ్రాయేలులారా, మీ ఎడల నేనిలాగు చేయుదును గనుక ఇజ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై. మనం ఏం చేయాలి? ఆయన సన్నిధానానికి ఆతృత పడి ఆసక్తి పడి ఎప్పుడైతే వస్తావో కార్యము చూస్తావు. నీకు బాగా చెప్తున్నాను. నేను పదే పోయిన మాసములో, పోయిన పునరుద్ధాన దినమున జిమ్మి గారి గృహంలో కూడిక జరిగినప్పుడు లలితను, నరేష్ను, పిల్లలను ఖచ్చితంగా మీరు రావాలి అన్నాను. ఎందుకు రావాలన్నాను? నాకు మనుషులు చూపించుకోవాలన్నా? వస్తే నాకేంటి లాభం? నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుదురు. వారమంతా బిజీ. మనం ఒక్క దినం ఆయన అడుగుతున్నాడు, నా సన్నిధికి రండయ్యా. నా మాటగా కాదు, అది దేవుని మాటగా మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అప్పటికి మీ తేడా దేవుడు చూపిస్తాడు మీకు. అయితే చదవమ్మా ఇక్కడ, కనబడుటకై సిద్ధపడుడి, పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. చూడండి ఏమండ, పర్వతములను నిరూపించువాడు, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయు. నీ ఆలోచనలు తెలియజేసేది ఆయనే. హల్లెలూయా. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి సమస్తమును
నీ జీవితంలో చేసేది ఆయన ఒక్కడే, ఇంకెవ్వరూ చేయరు. కాబట్టి గుర్తు పెట్టుకోమంటాడు. అయితే ఈ మాటలకు యోబు గారు ఒక చక్కని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. చూద్దాం. 9వ అధ్యాయానికి వెళ్దాం. 9వ అధ్యాయానికి వెళ్దాం. యోబు 9వ అధ్యాయము, జోబ్ చాప్టర్ 9:4. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేవాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయివాడు ఆయనే, భూమిని దాని స్థలం నుండి కదిలించువాడు ప్రతిదీ ఆయనే తప్ప ఎవరితోని కాదు, మనుషులతో కాదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాడు. దాని స్తంభములు అదర చేయువాడు ఆయనే, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. చూసారా, సూర్యుని ఆపగలిగిన, చంద్రుని ఆపగలిగిన ఘనత దేవుందే. నువ్వు నేను అడుగుతామా? యెహోషువ దేవుని వైపు చూశాడు, ఒక్క దినమున ఆయన అన్నాడు. ఆపాడా? ఎప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడే నువ్వు ఒక కార్యం చూస్తావు. ఆయన ఆశ్రయించకుండా నువ్వు అయ్యా ఈరోజు ఆపయ్యా, అయ్యా వర్షం రాకుండా ఆపయ్యా, ఆపుతాడా? నువ్వు విశ్వాసంతో దేవుని అడుగు, దేవుని కార్యం చేయి, దేవుడు ఆపుతాడు. ప్రాక్టికల్గా ప్రేమాస్తం ఫౌండేషన్ కార్యాలు జరిగేటప్పుడు, వివాహాలు జరిగేటప్పుడు బహు భయంకరంగా వర్షాలు కురిచేటి. ఆ సమయానికి వర్షం ఆగేది, మరలా స్టార్ట్ కెమెరా, కార్యాలు అయిపోయేది. మరలా రాత్రికి ప్యాకప్ అనగానే మరలా వర్షం అయ్యేది. అంటే దేవుని కార్యం వరకు దేవుడు ఆపేవాడు, తదుపరి మరలా ఆశీర్వాదపు జల్లులు కురిపించేవాడు. ఇక్కడ కూడా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకు దర్శనం ఇచ్చిన ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరచును. చూసారా, ఒక్క నక్షత్రము కనపడడం లేదైతే ఈ రోజు రాత్రి వర్షం వస్తుంది కదా. మరుగు చేసేది ఎవరు? ఆయనే. అదొక నియమం ఉంటుంది. ఒక మన గుడి గుర్తుల్లాగా పెట్టుకుంటాం కదా, చుక్కలు కనపడడం లేదు, బయట చుక్కలు లేవండి, ఇలా వర్షం వస్తుంది. ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు, దేవుని నిర్ణయం. చూడండి ఇక్కడికి వచ్చేసరికి, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఎవరు నడుస్తారా అండి? ఆయన ఒక్కడే. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసిన వాడు. ప్రతిదీ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన ఒక్కడే సృష్టింపగలిగిన గొప్ప దేవుడు. అందుకే ఆయన ఆశ్రయించుడి అంటున్నాడు. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఈ దినం ఒక్కటే మాట, ఏమని మాట్లాడుతున్నాడు? ఎవడు తెలుసుకోలేని. ఎలా జరిగిందండి ఇది? అంతుపట్టింది మీ జీవితంలో ఎలా జరిగింది? ఆయన ఒక్కడే చేశాడు. ఎందుకు? మేము ఆయన ఆశ్రయించాము, ఆయన కార్యం చేశాడు. ఎవరు అంతుపట్టలేని, ఎవరు గుర్తుపట్టలేని, ఎవరు ఊహించలేని. మనం ప్రార్థన చేస్తుంటాం, ఎవరు చూడని, ఎవరు చేయని కార్యాలు జరిగించండి సంఘానికి దేవా అని అడుగుతున్నాం. నిజంగా అలాగే జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడు తెలుసుకోలేని మహత్తైన కార్యములు. ఈరోజు నరేష్ గారిని, లలిత గారిని, పిల్లలను కదిలిస్తే మా జీవితంలో ఎప్పుడు చూడని కార్యాలు, ఎవరు చూడని. ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఎవడును తెలుసుకోలేని. ఎవరైనా తెలుసుకుంటారా? ఏంటి ఇలా రహస్యము? ఈ రోజు నుంచి అన్వేషణ జరుగుతుంది. ఏంటి ఇలా రహస్యం? ఆయన ఒక్కడే. ఆయన ఆశ్రయించారు. దేవుని బిడ్డలండి, దేవుని నమ్ముకున్నారు కాబట్టి, దేవుని ఆశ్రయించారు కాబట్టి ఈ ఆశీర్వాదంలోనికి వారు వెళ్ళారు అనే సాక్ష్యాలు చెప్పేటట్టుగా దేవుడు నిలబెట్టాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారు చేసిన కార్యములను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. ఈరోజు మనం చేసే కార్యాలను బట్టి మనకు తీర్పు ఉంటుంది. బాగా గమనించండి, దేవుడు కనికరం గల దేవుడు. మన దేవుడు ఎవరండి? నువ్వు ఎన్నిసార్లు ఆయన ఆయాసపరిచినా క్షమించే దేవుడు. అట్టని క్షమిస్తూనే పోతే చూస్తూ ఉంటాడు, ఒక పరీక్ష పెడతాడు.
మరలా ఎప్పుడు నువ్వు బెండ్ అవుతావని ఎదురు చూస్తాడు దేవుడు. అందుచేత తన ప్రజలను ఆయన వైపుకు మళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. పాపము నుండి దూరం అవ్వాలని దేవుడు పిలుపునిస్తున్నాడండి. ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేస్తున్నాడు? పాపము నుండి, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, పాపంలో పడిపోకుండా పాపానికి దూరంగా ఉండి నా వైపు మళ్ళండి అని వారిని బ్రతిమలాడుకుంటున్నాడండి. అందుకే యెహెజ్కేలు ప్రవక్తకు బయలుపరచిన విధానం చూద్దాం. 18వ అధ్యాయము యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనం చూడమ్మా, ఎంత చక్కని మాట ఇక్కడ రాయబడింది. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. ఎంత చక్కని మాట అండి. చూసారా? దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. మనమైతే ఏమంటాం? వాడు తప్పిదం చేశాడు, వాడు నాకు వ్యతిరేకం చేశాడు, వాడు నాకు యాంటీ, వాడికి కావాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడండి? దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు మారాలి, మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి, అప్పుడే నాకు సంతోషం అంటున్నాడు. మనమైతే సంతోషిస్తాం, మంచిగా నన్ను చేసినందుకు దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని కాన్సెప్ట్ అది కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆయన వాక్కును గమనించండి. బ్రతుకుటయే, మన దాన్ని, మన తప్పును దిద్దుకొని ఆయన ఎదుట నిలబడ్డమే ఆయనకి ఇష్టం. దేవుని ఆశ్రయించుట ఎంత భాగ్యమో ఇప్పుడు గమనించారా? ఎందుకు ఆశ్రయించాలి? ఆయన సర్వము అధికారం కలిగిన గొప్ప దేవుడు, బలాఢ్యుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. న్యాయము తీర్చువాడు. సృష్టి మొత్తం ఆయన సరెండర్లో ఉంది. ఆయన చెప్పినట్టుగా సృష్టి చేస్తుంది. మరి మనం ఏమాత్రం చేస్తున్నాం? ఇక్కడ సృష్టిలో ఒక భాగమే కదా మనం ఏమాత్రం చేస్తున్నాం? కాబట్టి నన్ను ఆశ్రయించండి బిడ్డలారా, మీరు బ్రతుకుతారు. దుష్టుడు కూడా తప్పిపోవటం నాకు ఇష్టం లేదు. వాడు కూడా తన తప్పును తెలుసుకొని దిద్దుకొని నా వైపు వస్తే నాకు సంతోషం. వాడిలో కూడా అందుకే ఏమంటున్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటింపు చేయడి, నశించిపోతున్న ఆత్మను వెతికి. అంటే ఏంటిది? నశించిపోతే నాకెందుకు? నేనైతే విశ్వాసంగా జీవిస్తున్నా, నేను విశ్వాసంలో బలపరుస్తున్నా. పడిపోయిన వాడిని ఏం చేయాలి? లేవనెత్తి నువ్వు పడిపోకుండా చూసుకోవాలి. నువ్వు కూడా వాళ్ళతో పాటు పడిపోయినావు అనుకో, మీ ఇద్దరు లేపడానికి ఎవరు వస్తారు? ఎవరు రాదు. పడిపోతున్న వాడిని ఇంకా పడగొట్టకుండా మనం లేపే పనిలో ఉండాలి. లేపే పనిలో ఉంటూ మనం పడిపోకుండా ఉండాలి. అది మనకు కావాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదండి. నిఖచ్చితంగా ఈ రాత్రి వేళ ఈ కుటుంబంతో మాట్లాడుతూ, సంఘంతో మాట్లాడుతూ ఖచ్చితమైన మాటను రిలీజ్ చేస్తున్నాడు. ఆమోస్కు బయలుపరిచి, ఇర్మియా ప్రవక్తకు బయలుపరిచి, యోబుకు కూడా బయలుపరిచి చెప్పిన సంగతులు మనకు తెలియజెప్తున్నాడు ఈ రాత్రి వేళ. ఆయన తప్ప ఆశ్రయదుర్గం. అందుకే డాక్టర్ సొలొమోన్ గారు 18వ అధ్యాయంలో ఒక మాట గుర్తు చేస్తాడు. చూడండి, చివరిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి. హల్లెలూయా. ఆయన నామం ఏంటండి? బలమైన దుర్గం. అది ఒక కంచె. అప్పుడు ఏం చేయాలంట? నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఆయన నామంలోనికి పరుగెత్తే వారిగా, ఆసక్తికరంగా. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అంటే, మనం బ్రతకాలని ఆశ ఉంటుంది కదా. డాక్టర్ కాడికి వెళ్తాము, అక్కడ ఇక్కడ అక్కడ ఆ మందులు ఈ మందులు బతకాలి. డైట్లు బతకాలి, ఇంకొంచెం కాలం బతకాలి. దేవుడు నీకు నిర్ణయిస్తే తప్ప నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థము. ఆయన ఆశ్రయించు, నువ్వు బ్రతుకుతావు. ఆయన ఆశ్రయించు, నీ ఆశీర్వాదము ఆపలేరు ఎవరు.
నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన సంరక్షణలోనికి వెళ్ళాలి. అందుకే పౌలు భక్తుడు హెబ్రీ సంఘంతో మాట్లాడతాడు. 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే చక్కని మాట ఇక్కడ బయలుపరచబడి ఉంది. 4:13లో, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియూ లేదు, ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులు సమస్తమును మరుగులేక తేటగా కనబడి ఉన్నాయి. కాబట్టి ఏ దేవుడు చూస్తలేడులే, ఆయన మనమేంది చెప్పేది అని అవిశ్వాసంతో ఉన్నావేమో. విశ్వాసాన్ని అవిస్తనంగా చేసుకొని బ్రతుకుతున్నావేమో. ఈ రాత్రి వేళ గుర్తు పెట్టుకోండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి వేళ ఒక అవకాశం ఇస్తున్నాడు. బిడ్డలారా, నన్ను ఆశ్రయించండి, నన్ను తప్ప ఎవరిని ఆశ్రయించకండి. మనుష్యుల మీద ఆధారపడకండి, రాజుల మీద ఆధారపడకండి, అధికారుల మీద ఆధారపడకండి. నన్ను ఆధారం చేసుకొని జీవించండి. దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలుగా ఈ రాత్రి వేళ ఉందురుగాక. అందుకే అంటాడు, రండి మనము దేవుని సంరక్షణ క్రిందకు వెళ్ళి సురక్షితంగా ఉందాం అని భక్తులు పిలుస్తున్న పిలుపుని బట్టి మనం కూడా ఏం చేయాలి? వెళ్దాం. ఎక్కడికి? లోకంలో అన్ని ఇంత టైం అంతా వేస్ట్ అని చెప్పాలి. సాయంత్రం పూట ఆదివారం మంచి మంచి టీవీలో వస్తాయి, బయటకు వెళ్తే వినోదాలు ఉంటాయి. అవన్నిటిని పక్కకు పెట్టి ఏం చేయాలి? రండి, సాగిలపడి నమస్కరించి నా యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన యొద్దకు వెళ్దాం. సంరక్షణ క్రిందకు. ఎక్కడ సంరక్షణ ఉంటుందండి? ఆయన యొక్క దగ్గరే. దేవుని దగ్గర తప్ప ఎక్కడ దొరకదండి సంరక్షణ. సురక్షితంగా ఉందాం. ఆయన తప్ప వేరొక ఆశ్రయ దుర్గం ఏది మనకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి వేళ మనము భక్తులు తెలిపిన విధానాన్ని గమనించినట్లయితే ఇజ్రాయిల్కు గుర్తు చేసినట్టుగా, ఆయా దేశాలకు గుర్తు చేసినట్టుగా, ఆయా పట్టణాలకు గుర్తు చేసినట్టుగా, ఆయా ప్రజలకు గుర్తు చేసినట్టుగా ఈరోజు ఈ కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన సంఘానికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. బిడ్డలారా, ఓ మారిన ఇజ్రాయిల్ ప్రజలారా, ఆ ఇజ్రాయిల్గా మీరున్నారేమో. ఒకవేళ రాను దేశం కలిగి ఉంటే నా యొద్దకే రండి అంటున్నాడు. మీరు వచ్చారు కాబట్టి నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు. మీరు బ్రతికి నశించిపోతున్న వారిని వెతికి రక్షించి వారిని కూడా బ్రతికిస్తారనే దేవుని నమ్మకాన్ని మనం నిలబెట్టే వారిగా ఉందుము కాక. దేవుడి మాటలు దీవించును గాక.